శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 7. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి తన్ని గట్టిగా కౌగిలించుకుని, చీరలో ఇంత అందంగా ఉన్నావేంటి? నేనిలా చూస్తూ ఉంటే నేను కంట్రోల్ తప్పుతానేమో అనిపిస్తుంది. జాను, ఏంటి సూర్య ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. ఇక్కడ ఎవరూ లేరు అని తన పెదాలతో జాను పెదాలు బంధించాడు. సూర్య ఇలా ముద్దు పెట్టుకుంటాడని ఊహించని జాను షాక్‌తో అలా నిలబడింది. తన్ని వదిలి వెంటనే అలా బొమ్మలా ఉన్నావు. జాను సూర్య గుండెల మీద కొడుతూ, ఏంటి సూర్య ఇది? నువ్వు బ్యాడ్ బాయ్. కాసేపటి వరకు నేను గుడ్ బాయ్ అని అనుకున్నా. నువ్వే నన్ను ఇలా బ్యాడ్ బాయ్‌లా చేశావు. నాకింకా కావాలి ప్లీజ్ అన్నాడు. జాను తన పెదవుల మీద చేతుని అడ్డుపెట్టి తల అడ్డంగా ఊపుతుంది. వద్దు అని. సూర్య తన చేతిని తీసి, ఇందాక నువ్వు ఏ లోకంలోనో ఉన్నావు. నేనేం చేశానో కూడా నీకు తెలీదు. ఇప్పుడు ఒకసారి ఫీల్ అవ్వు జాను. ఆ అనుభూతి మధురంగా ఉంటుంది అని ఇంకొకసారి తన పెదాలు అందుకున్నాడు. ఈసారి జాను సూర్యకి సహకరిస్తుంది. జానుకి ఊపిరి కష్టంగా ఉందని తన్ని వదిలి నవ్వుతూ, చాలా బాగుంది జాను, ఇంకొకసారి అన్నాడు. జాను నా వల్ల కాదు బాబు అని ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్ళి చాముండేశ్వరి పక్కన కూర్చుంది. నా మనవడికి కోపం, ప్రేమ అన్నీ ఎక్కువే. తను ఎప్పుడూ ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు. తను నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు. మాకు కూడా నువ్వు బాగా నచ్చావని జాను తల నిమురుతూ చెప్తుంది చాముండేశ్వరి. జాను అలా వెళ్ళగానే అవి సూర్య ముందుకు వచ్చి, ఏంటి బావగారు, మా అక్కని ఊపిరి కూడా తీసుకోనివ్వలేదు. అవును, నువ్వు చూసావా అన్నాడు. అవి చూడడమే కాదు, నా మొబైల్లో కూడా బంధించాను అని అంది. సూర్య, ఏంటే నువ్వనేది? అవును బావగారు, నేను చెప్పింది నిజమే. సూర్య ఇది నా కొంప ముంచుతుందని అనుకుని, అవి ఆ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వమ్మా. అవి, అబ్బా, ఫస్ట్ మీ ఫేస్‌లో భయం కనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీగా ఉంది. నన్నెలా ఏడిపించారు నిన్న. ఇప్పుడు ఇది ఇంట్లో వారికి చూపిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. అవి, ప్లీజ్ అలా చెయ్యకు. లేదు, నేను ఇప్పుడే ఇది బామ్మగారికి చూపిస్తాను అని ఇంట్లోకి వెళ్తూ ఉంటే, ఏ అవి ఆగు అని తన వెంట పడుతున్నాడు సూర్య. తోట మొత్తం పరిగెడుతూ ఉంది. సూర్య కూడా తన వెంట పరిగెడుతూ ఉన్నాడు. ఇక పరిగెట్టి అవి అలసిపోయి ఒక చోట ఆగింది. సూర్య తన ముందుకు వెళ్ళి నిల్చుని తన చెంప మీద చెయ్యి వేశాడు. అవి వెంటనే ష్ అబ్బా అంది. సూర్య, ఎవరు కొట్టారు నిన్ను? అవి, నన్నెవరూ కొట్టలేదు అంది. మరి నీ చెంప మీద చేతి వేలు గుర్తులున్నాయి. అది అది అంటూ తల కిందకి దించి ఏడుస్తుంది. చెప్పు, ఎవరు కొట్టారు అని అన్నాడు. మా నాన్న అంది చిన్నగా. ఎందుకు? ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను కదా అందుకే. అయినా ఇది నాకు మామూలే అని కన్నీళ్లు తుడుచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. సూర్య కూడా వెళ్ళి జాను పక్కన కూర్చున్నాడు. ఏంటి సూర్య, అప్పుడే వెళ్ళి నీ కాబోయే భార్య పక్కన కూర్చున్నావు అని అంది నాని. సూర్య సిగ్గుపడుతూ, అలా ఏం లేదు నాని. చాముండేశ్వరి గారు, జాను ఇంట్లో వారితో ఇంకో 15 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. ఆ రోజు నిశ్చితార్థం చేసుకుందాం. ఈలోపు పిల్లలు కూడా వస్తారుగా అని అంది. వారు కూడా అలాగే, ఈలోపు మేము నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటామని అన్నారు. చాముండేశ్వరి గారు ఇక మేము బయలుదేరతామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. సూర్యకి జానుని చీరలో చూసినప్పటి నుండి తన మనసులో జానుని ముద్రించుకున్నాడు. ఇక తన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు అది తలుచుకుని తన మనసు ఏదో లోకంలో విహరిస్తూ ఉంది. ఇక్కడ జాను పరిస్థితి కూడా పాపం అలానే ఉంది. అది తలుచుకుంటే జాను బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతున్నాయి. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సూర్య తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా వచ్చేశారు. సూర్య, జాను ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. మధ్య మధ్యలో జానుతో బయటికి వెళ్ళినప్పుడు అవిని కూడా కలుస్తున్నారు. అలా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. సూర్య ఫ్యామిలీ మొత్తం జాను ఇంటికి వెళ్ళారు. అవిని కూడా జాను, సూర్య ఆహ్వానించడంతో జాను ఇంటికి వెళ్ళింది. అవి జానుని చాలా అందంగా తయారు చేసింది. అక్క, బావగారు నిన్ను ఇలా చూశారంటే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తారు. జాను సిగ్గుతో తలదించుకుంది. సూర్య జాను ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆతృతగా. ఇక అవి సూర్య చూపులు గమనించి, హలో బావగారు, కొంచెం వెయిట్ చేయండి. సూర్య, హే కోతి, అప్పుడే స్టార్ట్ చేసావా నీ అల్లరి అని అన్నాడు. ఇక్కడ నేను లేకపోతే మీకు బోరుగా ఉంటుంది. సూర్య అమ్మ నాన్న కూడా అవి తల నిమురుతూ, అవును తల్లి, నువ్వు లేకపోతే నిజంగానే బోరుగా ఉంటుంది. అవి సూర్యని చూస్తూ, చూసారా, ఆంటీ అంకుల్ కూడా నాకే సపోర్టు. ఇంకా సూర్య సోదరులు సోదరి ఎవరు తను అని సూర్యని అడుగుతారు. సూర్య చెప్తూ ఉంటే
అవి ఆగండి బావగారు, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా కదా. తన గురించి వారికి పరిచయం చేసుకుంది. వారు కూడా అవి అల్లరికి ఫిదా అయిపోయారు. ఎందుకంటే అక్కడున్నది అవంతిక కదా, మరెవరైనా అవ్వాల్సిందే. ఇంతలో ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయిని తీసుకురమ్మని పంతులు చెప్పడంతో అవి జానుని తీసుకొచ్చింది. సూర్యకి జానుని చూడగానే మతిపోయింది. అంత అందంగా ఉంది తను. తనని చూస్తూ ఎవ్వరూ చూడలేదు అని మెల్లగా కన్ను కొట్టాడు జానుకి. సూర్యని కోపంగా చూసి వెంటనే చిన్న స్మైల్ ఇచ్చింది జాను. జాను, సూర్యలు తమ తల్లిదండ్రుల పక్కన ఎదురెదురుగా కూర్చున్నారు. జాను సూర్య అలా చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకుని కూర్చుంది. సూర్య జానుని అలా చూస్తూ కూర్చున్నాడు. పంతులు గారు మంత్రాలు చదవడం పూర్తి చేసిన తర్వాత ఇరువురి పెద్దలతో ఇక వధువు చేతితో వరుడి చేతికి ఉంగరం తొడిగించారు. ఆ తర్వాత వరుడు చేతితో వధువుకి తొడిగించి నిశ్చితార్థం సుమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసి పెళ్లికి లగ్నపత్రిక రాసి ఇరువురు పెద్దలకు అందించి వారు సంతోషంగా దాన్ని స్వీకరించి వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సూర్య, జాను చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తను ఇద్దరిని ఆశీర్వదించి సూర్య, జాను నుదుటి మీద ముద్దు పెట్టి ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండండి అని అంది. నాని హ్యాపీనా అని అన్నాడు. నా కన్న పెళ్లి చూస్తున్నా, నేను హ్యాపీగా ఉండనా అని అంది. ఇంకా అందరూ వారిని ఆశీర్వదించి వారు ఫోటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఇంట్లో ఉంటే అవికి ఎందుకో మనసుకు బాధగా అనిపించి బయట గార్డెన్లో బెంచ్పై కూర్చుంది. సూర్య కుటుంబం, జాను కుటుంబం అంతా కలిసి ఫోటో దిగారు. తర్వాత తన చెల్లెళ్ళు, తమ్ములతో కలిసి ఒక ఫోటో. ఆ తర్వాత జాను స్నేహితులు, సూర్య స్నేహితులు, బంధువులు అందరూ ఫోటోలు దిగుతున్నారు. కానీ అవి మాత్రం ఎక్కడా లేదు. సూర్య, జాను అందరూ వస్తున్నారు మరి. ఆ అల్లరి పిల్ల ఎక్కడా అని అన్నాడు. తన ఇంట్లో ఎక్కడా లేదు. మేం బయట చూస్తామని సూర్య తమ్ముళ్ళు వెళ్ళారు. బయట గార్డెన్లో ఒంటరిగా కూర్చుంది. అవి ముందుకు వెళ్ళి, హలో మిస్, అందరూ లోపల బిజీగా ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు? అవి తన్ని చూసి మీరండి? నేను సూర్య తమ్ముణ్ణి. నా పేరు సందీప్ అన్నాడు. అవి కూడా హాయ్, ఐఎమ్ అవంతిక. సందీప్, అందరి ఇంట్లో ఉంటే మీరు మాత్రం ఒక్కరిక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? అవి ఏం లేదు, ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా బయటకు వచ్చి ఇక్కడే కూర్చున్నాని అంతే అంది. అన్నయ్య వదిన మిమ్మల్ని అడుగుతున్నారు, రండి వెళ్దామని అన్నాడు చిన్న స్మైల్తో. ఇక పదండి అని లోపలికి వెళ్ళింది. జాను, అవి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెయిట్ చేస్తున్నామని అంది. చిన్న పని ఉంటే అలా బయటికి వెళ్ళానక్క. సూర్య తన్ని గమనించి తను దేనికో బాధపడుతుంది అని తన్ని నవ్వించాలి అని ఏంటి మదర్ గారు అని తన చెవిలో చిన్నగా కాస్త నవ్వవే, లేకపోతే అని చూసి కన్నుకొట్టాడు. అవి ఏడుపు మొహం పెట్టి అక్క, బావ మళ్ళీ అని నన్ను చెప్పేలోపే తన చేతితో అవి నోరు మూసేశాడు సూర్య. అలా నోరు మూసాడని తన చేతిని చిన్నగా కొరికింది. జాను పక్కకి వెళ్ళి అక్క చూడు, నువ్వు పక్కన ఉండగానే నాకు కొన్ను కొట్టారు. జాను సూర్యాని చూసి మీ బావకి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అని సూర్యాని గుర్రుగా చూస్తూ ఉంది. సూర్య జాను చెవిలో తన ముఖం చూడు ఎలా ఉందో, ఏదో బాధలో ఉంది, అందుకే అలా అన్నాను. సందీపు అవిని చూస్తూ చాలా అల్లరి పిల్లలా ఉంది, కానీ తనలో ఏదో ఒక మాయ ఉంది. ఇంతలో సూర్య స్నేహితుడు అటు వచ్చాడు. సూర్య తన్ని కోపంగా చూస్తూ హలో సార్, ఇప్పుడైనా రావటం అని అన్నాడు. జాను, ఏంటన్నయ్య ఇంత ఆలస్యంగా వచ్చారు? ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే వచ్చాను. అందుకే ఆలస్యం అయ్యిందమ్మా. సూర్య, బాబు మీరు కోపం తగ్గిస్తే ఒక ఫోటో తీసుకుంటాం అని అందరితో కలిసి ఫోటో దిగి సారీరా, ఇక నవ్వరా బాబు, ఏడ్చవలే కానీ పద అందరూ కలిసి భోంచేద్దామని అందరూ తిని ఒక చోట కూర్చుని జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళు పెళ్ళి ఎక్కడ ఎలా చెయ్యాలి అన్న డిస్కషన్ చేస్తున్నారు. అలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయారు. సూర్య హర్షకి అవిని డ్రాప్ చేయమని చెప్పడంతో తన్ని తీసుకెళ్లాడు. కారులో వెళ్తున్నంతసేపు అవి మాట్లాడుతూనే ఉంది. ఇంక హర్ష వల్ల కాక కారును ఒక చోట ఆపి వామ్మో ఆపు తల్లో, నా వల్ల కావటం లేదు అన్నాడు. అవి చిన్నగా ఏడుస్తూ ఏంటన్నయ్య, మీరు చాలా మంచివారు అనుకున్నాను, కానీ ఇలా ఒక చిన్నపిల్లని ఏడిపిస్తారు అనుకోలేదు అని అంది కళ్ళు తుడుచుకుంటూ యాక్షన్ చేస్తున్నట్టు. అమ్మా మహానటి, నన్ను వదిలేయ్. జానులాగా నువ్వు సైలెంట్ అనుకున్నాను, కానీ నువ్వు చాలా స్పీడు, కానీ అల్లరి పిల్లవు.
ధన్యవాదాలు అన్నయ్య. ఇక పదండి వెళ్దాం. మళ్ళీ ఆలస్యమైతే మా నాన్న నా మీద కోప్పడతారు. హర్ష నవ్వుతూ, నువ్విలా అల్లరి చేస్తూ ఉంటే బాగుంది తెలుసా? అవును, నువ్వేం చదివావు? నాది బీటెక్ పూర్తయిందన్నయ్య. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం. హర్ష, మా కంపెనీలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చెప్తాను. ఓకేనా? అవి హ్యాపీగా హా అన్నయ్య. ఓకే, ధన్యవాదాలు నాకు హెల్ప్ చేస్తా అన్నందుకు. అన్నయ్య అన్నావు కదా, నీ గురించి చెప్పు. అంటే నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నా చెల్లి పుట్టిన తర్వాత నాన్న బాధ్యతగా ఉండేవాడు కాదు. ఎప్పుడు తాగుతూ మమ్మల్ని కొట్టేవాడు. నన్ను, మా చెల్లిని మా మావయ్య చదివించాడు. మమ్మల్ని తనతో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తా అన్నాడు. నాన్నను అలా వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండి చదువుకుంటున్నాం. కానీ ఇప్పటికీ మా నాన్న మమ్మల్ని కొడతాడు. నన్ను కొట్టినా నేను భరిస్తాను కానీ నా చెల్లెలు చిన్నది. తన్ని కూడా కొడతాడు. హర్ష, నువ్వు చెప్పేది నిజమా? నాకు తెలిసి తను మనిషి కాదు. అందుకే చిన్నవాళ్ళు అని చూడకుండా కొడుతున్నాడు. ఇప్పుడు ఇంటికి ఆలస్యంగా వెళ్తే అమ్మో మళ్ళీ కొడతాడు. హర్ష, లేదు, ఇంకొకసారి తను మీ మీద చెయ్యి వేసుకోడు. నాది హామీ. ఇంక నువ్వు భయపడకు. అవి అందుకే నాకు సూర్య సార్ ఫ్యామిలీ అన్నా, జాను అక్క ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం. వాళ్ళు నన్ను సొంత మనిషిలా చూస్తారు. హర్ష నవ్వుతూ తల నిమిరి తన ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. హర్ష ఫ్రెష్ అయ్యి సూర్యకి కూడా ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాడు. ఇక సూర్య ఇంక అవికి ఏ ప్రాబ్లం ఉండదు. సూర్య, ఓకేరా, తను బయట ఎంత అల్లరి చేస్తుందో లోపలంత బాధపడుతుంది. హర్ష, అబ్బో వాగుడికాయరా బాబు. కారులో వెళ్తున్నంతసేపు నా మాటలతోనే ప్రాణాలు తీసేసిందిరా బాబు. అల్లరి పిల్ల ఎవరు చేసుకుంటారో కానీ వాడి సంగతి అంతేరా బాబు. సూర్య నవ్వుతూ, కరెక్ట్గా చెప్పావు. సరే, తన నెంబర్ నాకు ఫోన్కి సెండ్ చేయి. సరేరా. హర్ష, అవును, సరియు ఎలా ఉందిరా? కళ్ళు పోయాయా ఎదవా? పొద్దున్న దానికి సైట్ కొట్టడానికే సరిపోయింది కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాలని తెలియదా? అసలే అది నీ మీద పిచ్చ కోపంగా ఉంది. ముందు దాని కోపం తగ్గించు. అయ్యో, నాకు కాబోయే బావా! ఇప్పుడా చెప్పేది? అక్కడ అందరూ ఉంటే మాట్లాడలేదురా. ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే మేము మాట్లాడుకుంటామని సూర్య కాల్ కట్ చేశాడు. ఇక కటువుగా వెంటనే సరియు కాల్ చేసి, సారీ బంగారం, అక్కడ అందరి మందితో ఎలా మాట్లాడాలో తెలియక నీతో మాట్లాడలేదు. సరియు, అబ్బా ఆపరా ఇప్పుడు. నువ్వు కనిపిస్తే నిన్ను చంపాలని ఉంది. సరియు ప్లీజ్, సారీనే. చూడు అవన్నీ నాకు తెలీదు. రేపు నువ్వు నన్ను బయటకు తీసుకుని వెళ్ళాలి. లేదనుకో అదే నీకు నాకు లాస్ట్ అని కోపంగా ఫోన్ కట్ చేసింది. హర్ష, అబ్బో ఇది నా మీద చాలా కోపంగానే ఉంది. రేపు దీన్ని ఎలాగోలా బయటకు తీసుకుని వెళ్ళాలి. లేకపోతేనా అమ్మో నా పని గోవింద. ఇది కూడా నా బావగడిలాగే నా ప్రాణం తీస్తుంది. సూర్య కూడా జానుతో మాట్లాడి పడుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఉదయం సూర్య కిరణాలతో అవికి మెలకు వచ్చింది. ఇంట్లో పనిచేసి తన చెల్లెల్ని కాలేజ్కి పంపించి క్యారేజ్ కట్టి ఇంట్లో ఖాళీగా ఉండలేక ఇంకా ఎందుకు అని హర్ష అన్నయ్య చెప్పిన ఇంటర్వ్యూకి రెడీ అవుతూ ఉంది. సూర్య, జానుకి నిశ్చితార్థం అయిన వెంటనే అందరూ కూడా పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. హర్ష సరియు చెప్పినట్టుగానే తనని మరుసటి రోజు బయటికి తీసుకుని వెళ్ళి తనని ఏదోలా కూల్ చేశాడు హర్ష. సూర్య, జాను ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. పెళ్ళికి కావలసిన షాపింగ్ చేస్తూ ఫుల్గా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా. హర్ష అవి వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేయించి తన్ని ఎలా రోజు తాగి తన కూతుళ్ళ మీద చెయ్యి చేసుకోకుండా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుండి తను ఒక పని వెతుక్కుని తన కూతుళ్ళను సరిగ్గా చూసుకుంటున్నాడు. అవి తన తండ్రిలో వచ్చిన మార్పుకు హర్ష గారే కారణమని తెలిసి తనకి కాల్ చేసింది. అవి హర్షతో, థ్యాంక్ యూ అన్నయ్య. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే మా నాన్న మమ్మల్ని కొట్టకుండా ఒక పని వెతుక్కొని మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. హర్ష, దానికి కారణం నేను కాదురా, సూర్య. తను చెప్పడం వల్లనే నేను అలా చేశాను. తను నువ్వు బాధలో ఉన్నావని, నలుగురిని నవ్వించే నువ్వు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలి కానీ బాధపడుతూ కాదు అని నీకోసం చేశాడు. హర్ష అలా చెప్తూ ఉంటే అవి కంట్లో నీళ్లు వస్తున్నాయి. హర్ష, ఎందుకురా కన్నీళ్ళు? అవి కన్నీళ్లు కాదన్నయ్య, ఆనంద బాష్పాలు. నేను సూర్య సార్కి కాల్ చేసి మాట్లాడతాను అని కాల్ కట్ చేసి జానీకి ఫోన్ చేసి విషయం చెప్పి తన్ని కలవాలని కాఫీ షాప్కి వెళ్ళింది. జాను సూర్యకి కాల్ చేసి వారు ఎప్పుడు మీట్ అయ్యే కాఫీ షాప్కి రమ్మంది.
వారు వెళ్ళేటప్పుడు అవి వారి కోసం వేచి ఉంది. వారు రాగానే అవి సూర్య దగ్గరికి వెళ్ళి తన్ని కౌగిలించుకుని ఏడుస్తూ థ్యాంక్ యూ సార్ అని అంది. ఏమయ్యింది చెప్పుప్పుడు? నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా! ఇలాంటి టైంలో ఎవరైనా హ్యాపీగా ఉండాలి కానీ ఏడవకూడదు. అవి కన్నీళ్లు తుడుచుకుని, సార్ మీ వల్లే నా జీవితం మారింది. మా నాన్న ఎప్పుడూ కూడా నాతో ప్రేమగా మాట్లాడతాడు అని అనుకోలేదు. మీరేం చేశారో తెలీదు కానీ తను చాలా మారిపోయాడు. అది మీ వల్లే సార్. మీకెన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. సూర్య అవిని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు తనకి ఎదురుగా కూర్చొని, జాను చూసావా? తను నన్ను ఎలా పిలుస్తుందో సార్ అని. జాను అవును సూర్య. అవి ఏంటి బావగారు అని పిలిచేదానివి కదా! ఇప్పుడేంటి కొత్తగా? కొత్తగా కాదక్కా. అప్పుడు ఏదో సూర్య సార్‌ని ఆట పట్టిద్దామని అలా పిలిచాను. కానీ సూర్య సార్ అంటే నాకు రెస్పెక్టు. అందుకే సార్ అని పిలుస్తున్నాను అని చెప్పింది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి.